పద్యనీరాజన కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని ఆ పూజార్హుడు కాదు అని చెప్పి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఎడబకార్ఘ్యమచ్యుతునకిచ్చితిమిచ్చినది మీ దొడంబడయని దుర్జనత్వమున బల్కెడి వీరుల మస్తకంబుపై నిడియదనంచుదా చరణమెత్తే సభన్ సహదేవుడట్టి చోనుడిగి సభాసదులు పలుకకయుండిరి తద్భయభీత చిత్తులై. ఎవరైనా శ్రీకృష్ణుడికి ఇదిగో ఈ విధంగా పూజారుడు కాదు అన్నట్లయితే వాడిని చంపుతాను అని చెప్పి మస్తకంబుపై నిడియదనంచు తన కాలు తీసుకొచ్చి నెత్తిమే పెట్టి తొక్కుతాను రా అని చెప్పి సహదేవుడు కాస్త ప్రతిజ్ఞ చేశాడు. దాంతో ఆ రాజసూయ యాగానికి వచ్చినటువంటి అందరూ రాజులు కూడా భయభ్రాంతులై మాట్లాడకుండా గౌరవంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజార్హతను ఒప్పుకున్నారు. అదే చెప్తున్నారు. రాజసేవ యాగం ముగింపు సందర్భంలో పెద్దల సూచనలు అనుసరించి విడవకుండా శ్రీకృష్ణునికి అర్ఘ్యం ఇచ్చినాము, అలా ఇవ్వగా దీనికి అంగీకరించమని దౌర్జన్యంతో పలుకుతున్నటువంటి వీరుల తల మీద నా కాలు మోపుతాను అంటూ ఆ సభలో ఆ సహదేవుడు తన పాదం ఎత్తినాడు. అప్పుడు సభలోని వారందరూ కూడా మిక్కిలి భీతి నొందినటువంటి వారై ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. భారతం వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. కాబట్టి భారతంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పద్యము, ప్రతి ఒక్క ఘట్టము మనోహరము, అద్వితీయము. కాబట్టి కథ విన్నా, పద్యం విన్నా అటువంటి మహత్తరమైనటువంటి శక్తి మహాభారతానికి ఉంది.